హైకోర్టు అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ 2019లో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జగన్ గారి కొన్ని విధానాలు ఆయనకు నచ్చగా పూర్తిగా ఆయన బయటకు వచ్చేసి సో టీవీ5 ఏబిఎన్లో ఇంకా ఈటీవీలో రకరకాల ఛానల్స్ అంటే కూటమికి ఏ ఛానల్ అయితే అనుకూలంగా ఉందో ఆ ఛానల్స్లో డెబేట్లో కూర్చొని లైవ్లో సాక్షాత్తు జగన్ విమర్శించే వ్యక్తి ఏది హైకోర్టు అడ్వకేట్ జడా శ్రావణ్ కుమార్ గారు. సో ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక టీం ఉందన్నమాట. ఎవరైతే కూటమికి అనుకూలంగా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు పనిచేశారో వాళ్ళందరూ ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళందరూ రివర్స్ జగన్ పక్క వెళ్ళిపోయారు. సో ఒక 5 సంవత్సరాలు మీరు జగన్ విమర్శించిన వ్యక్తులు ఈరోజు మళ్ళీ జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయారు? మీరు ఒక సాక్షి ఛానల్లోనే మీరు కూర్చొని డిబేట్లలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారని చెప్పి మీరు సెల్ ఫోన్లో వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి ఆయన మాట్లాడినవన్నీ మీరు వినిపిస్తున్నారు ప్రజలందరికీ. సో ఈ 5 సంవత్సరాలు మీకు గుర్తురాలేదా? పవన్ గారు, చంద్రబాబు గారు ఎలాంటి వాళ్ళు మీకు ఈ 5 సంవత్సరాలు తెలియదా? మీరు కావాలని చెప్పి ఒక వ్యక్తిని హైలైట్ చేయడం, మళ్ళీ హైలైట్ మీరే ఏ వ్యక్తిని అయితే హైలైట్ చేశారో అదే ఆ వ్యక్తిని పూర్తిగా ప్రజల్లో ఒక చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి రివర్స్ ప్రచారం చేస్తారనిపిస్తుంది నాకైతే. నిజంగా చూస్తే జడా శ్రావణ్ కుమార్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు. సో ఈరోజు ఈయన తీసుకున్న నిర్ణయం చూసి నేను ఆశ్చర్యపోయాను చాలా. మొన్న 5 సంవత్సరాలు పూర్తిగా జగన్ గారికి వ్యతిరేకంగా ఎక్కడైతే దళితుల మీద దాడి జరిగినాయో వీడిని ఖండిస్తూ మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా జగన్కి అనుకూలం అయిపోయాడు. సో ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి గురించి పొగిడిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఒక శత్రుత్వంలాగా అయిపోయాడు. చంద్రబాబుని బాగా హైలైట్ చేసిన వ్యక్తి. మొన్న చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ప్రతి ఒక్క టీవీ ఛానల్లో కూర్చొని చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఈరోజు పూర్తిగా చంద్రబాబుని, పవన్ గారిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. అసలు ఎందుకు వీళ్ళు ఇలా రివర్స్ కన్వర్ట్ అయిపోతున్నారు అనేది అర్థం కాల. ఒక హైకోర్టు అడ్వకేట్ అంటే ఎంత ఇంటెలిజెంట్ ఫీల్ అయి ఉండాలి? ఇదేనా మీ తెలివితేటలో? సో ఇదంతా నాకు చూస్తుంటే ఒక అతి తెలివి ఉపయోగిస్తున్నారనిపిస్తుంది నాకైతే. ఈ సాక్షి ఛానల్ కూడా ఓన్లీ ఎవరైతే బాబు గారికి, పవన్ గారికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళనే వాళ్ళ ఛానల్ తీసుకొచ్చి కూర్చోబెట్టి గంటలు డిబేట్ పెట్టి ప్రజలందరిలో బాబు గారిని, పవన్ గారిని ఒక నెగిటివ్గా చెడ్డపేరు తీసుకురావాలని చెప్పి వీళ్ళతోనే మాట్లాడిస్తుంటారు. సో ఎన్ని రోజులైనా ఈ ప్రజలు ఈ సాక్షి ఛానల్ని పెద్ద హైలైట్గా చూడరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కూటమి నేతలకి ఈ 5 సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కూటమి నేతలకు మద్దతు ఇచ్చి సపోర్ట్గా నిలబడి ప్రతి ఒక్క ఛానల్లో, టీవీ ఛానల్లో డిబేట్లో మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే రివర్స్ అయ్యారు ఇప్పుడు చంద్రబాబుకి, పవన్ గారికి, ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడే వాటిలో ఏమైనా సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు చూసిన. సో మీరు ఇదే విధంగా బాబు గారి మీద, పవన్ గారి మీద తప్పుడు ఆరోపణలతోటి ముందుకెళ్తే మటుకి నెక్స్ట్ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. నాకు తెలిసినంతవరకు మన జరిగిన ఎన్నికలు కానీ చూస్తే ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడే వాటిని సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా. థ్యాంక్ యూ.